పిచ్చో చేదేస్తాం అర్థం కాక నాకు పిచ్చెక్కిలా ఉంది. వీడికి పిచ్చో చేదస్తాం అర్థం కాక నాకు పిచ్చెక్కేటట్టుండదు. ఆహా, ఎంత శుభదినం, ఎంత శుభదినం. సాక్షాత్తు లేచిందేమో మా ఇంటికి నడుచుకుంటా వచ్చినట్టుండది. అయినా నీలాంటి వాళ్ళకి నాలాంటి అధ్యక్షుడిని చూడాలని ఎందుకు అనిపించుండది? ఏదో పని చేస్తే ఎవరికైనా గుర్తొస్తాడు. ఏంటా ఏదో పని? అలాంటి వాచ్మెన్ ఎందుకు పెట్టారు? చూస్తే దొంగోడ్లా ఉన్నాడు, వెంటనే తీసేయండి. బాగుండదమ్మా. వాచ్మెన్ లేకపోతే వాచ్మెన్ పెట్టమని నా కింద మంట పెట్టినారు. ఎన్నో దేవుళ్లకు మొక్కుంటే వాడు దొరికినాడు మనకు. అట్టాడిది ఇప్పుడు వాడు దొంగలాగున్నాడు, వాడిని తీసేయమని మళ్ళీ నా కింద మంట పెడుతున్నారా? వాడి మొహం కరెక్ట్ గా చూసారా? దొంగ కోళ్లు పట్టే మొహం వాడిది. కనిపించట్లేదా మీకు? అమ్మా, వాడు గేట్ దగ్గరుండే వాచ్మెన్, మన ఇంటి అల్లుడు కాదు. అందంగా ఉండేవాడిని చూసి సెలెక్ట్ చేసుకోవడానికి. అదంతా నాకు అనవసరం అండి. వాడిని మారుస్తారా లేదా? మార్చే ప్రసక్తే లేదో. ఆకాశం బద్దలైపోయినా, ఇద్దరు ముగ్గురు అయిపోయినా మోస మాట తప్పడో మడిసి మారడో నువ్వే నీ నిర్ణయం మార్చుకో. రాధా, రాధా, ఏమైంది నీకు? ఎందుకంత అబ్సెంట్ మైండ్గా ఉన్నావు? ఆ రోడ్లు ఊడ్చేవాడు మళ్ళీ వచ్చాడు. ఎక్కడ చూసేవాడిని? మా అపార్ట్మెంట్ కి వాచ్మెన్ గా వచ్చాడు. పదా. వాడు లేనట్టున్నాడు. నువ్వు వెళ్ళు. ఈ టైంలో మన ఇద్దరిని ఇక్కడ ఎవరైనా చూస్తే బాగుండదు. టేక్ కేర్. వాచ్మ్యాన్ గురించి నేను ఎక్కువగా ఊహించుకుంటున్నానా?
ప్లంబర్ వచ్చాడు, ట్యాప్ ఆపమన్నాడు. వాచ్మ్యాన్, నీ పేరేంటి? వాచ్మెన్. హలో. హ? హాయ్ అంకుల్. హాయ్ ఆంటీ. హాయ్. రామ్మా కూర్చో. అన్నయ్య గారు, రాధ విక్రమ్ ప్రేమించుకున్నారు. రాధ కూడా మా అందరికీ బాగా నచ్చేసింది. అది సరే, నా కూతురు మీకు నచ్చేస్తే సరిపోతుందా? మీ అబ్బాయి నాకు నచ్చక్కర్లేదా? మావాడికి ఏంటండి, ఎస్ఐ ట్రైనింగ్ లో ఫస్ట్, రేపు ఎల్లుండో పోస్టింగ్ గ్యారంటీ. నానా, అంకుల్, నేనేం చేస్తే మీకు నచ్చుతుందో చెప్పండి. రాధ కోసం నేనేం చేయడానికి రెడీ. బావగారు, మీ అభిమానం, మీ పిల్లల సంస్కారం చూస్తుంటే మా రాధ మా ఇంట్లో కన్నా మీ ఇంట్లోనే సంతోషంగా ఉంటుందనిపిస్తోంది. తల్లి లేని పిల్ల తెలిసి తెలియక ఏదన్నా తప్పు చేస్తే పెద్ద మనసుతో క్షమించండి. బావగారు, అంతగా కావాలంటే మీ అల్లుడిని ఇల్లరికం తెచ్చుకోండి. అంత అదృష్టం మాకెందుకు బావగారు? మీ కోడల్ని మీరే తీసుకెళ్ళండి. అన్నయ్య గారు, ఓ మంచి రోజు చూసుకొని ముహూర్తం పెట్టించండి. అలాగేనమ్మా, ఈ రోజే పంతులు గారితో మాట్లాడి మంచి ముహూర్తం చూసుకుని మీకు తెలియజేస్తాను. వెళ్ళొస్తాం బావగారు. మంచిది బావగారు. వస్తామమ్మా. అంటాను.